అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక స్పెషల్ పనికి వెళ్తున్నామండి. సో మీకు తెలుసు, లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఈ బండి మీద మనం మంచిగా కింద పడ్డాం. దెబ్బలు గట్టిగా దాకాయి, మానుకున్నాయి. సో ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఈ బండిని దిగనియట్లేదు. ఏబిఎస్ లేని బైక్ నడపొద్దుగా ఉండేసి పట్టు కూర్చున్నాం. సో ఓకే, సో అందుకోసం అని చెప్పేసి బైక్ అయితే తీయకుండా ఉండలేం కదా అని చెప్పేసి అంటే ఇంట్లో వాళ్ళు గిఫ్ట్గా నాకు బైక్ ఇచ్చినారండి. ఇంకా ఇవ్వలేదు, తీసుకుందాం అనేసి అన్నారు. హ్యాపీ మూమెంట్స్. సరే మరి ఏ బైక్ అనేసి అంటే మా వాళ్ళు స్ప్లెండర్ ప్లస్ అనుకున్నారు. నాకు ఏబిఎస్ ఉండదు అంటే క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఏ బండి అంటే నేను కనుక్కొని డ్రైవ్ చేసేసి వచ్చి చెప్తాను అనేసి చెప్పాను అనమాట. సో దానికే మనం ఆఫ్టర్ 2.5 months 3 months తర్వాత బండి అయితే స్టార్ట్ చేస్తాను. బ్యాటరీ డౌన్ అవ్వలేదు. ఓహో, ఒక 1 minute ఐడిల్లో పడదాం స్టాప్ ఇచ్చేసి. Honda is famous for its engine sounds, the reliability. 2.5 months తర్వాత కూడా స్ట్రగుల్ ఇచ్చింది. 2-3 gigs తీసుకుంది. ఇటు ఒక అన్ని ప్యానల్స్ అన్నీ టక్ సౌండ్స్ వస్తున్నాయి. విరిగిపోయిన ప్యానల్స్ అన్నీ. Weather seems to be pretty సాఫ్ట్ టుడే. యాక్చువల్గా ఎండలు విపరీతంగా కొట్టేస్తున్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ డైలీ 40 degrees అని చూపిస్తుంది, బట్ ఇట్ ఫీల్స్ లైక్ 45, అండ్ ఆన్ ద మెయిన్ రోడ్ ఇట్ ఫీల్స్ లైక్ 50. సో హోండా యూనిక్ ఫేమస్ అయింది దాని ఇంజన్ వల్ల, ప్లస్ దాని డిజైన్. ఇట్ వాజ్ రెట్రో డిజైన్ అండ్ మోస్ట్ పీపుల్ లవ్డ్ ఇట్. అండ్ మైలేజ్ కూడా మంచిగా సాఫ్ట్ రైడింగ్ చేస్తే అరౌండ్ 55 దాకా ఇచ్చేది. ఇప్పుడు 160 లాంచ్ చేశారు దీంట్లో విత్ డిజిటల్ మీటర్ అండ్ ఫ్రంట్ ఏబిఎస్. మనకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కావాలి, మన ఫస్ట్ ప్రయారిటీ అది. సెకండ్లీ, కొన్ని బైక్స్ మైండ్లో అనుకుంటున్నాను. మోస్ట్లీ వాల్యూ ఫర్ మనీ పైన వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యాను. అండ్ దెన్ సెకండ్లీ రిలయబిలిటీ. ఎందుకంటే లాంగ్ ట్రిప్స్కి
చాలా అవసరం మనకి. లాస్ట్ ఇయర్ లదాఖ్ వెళ్ళాను కార్లో, బట్ ఈసారి బైక్లో వెళ్దాం అనుకున్నా. కానీ హిమాలయన్ ఎక్కడ చూసినా అదే ఉంది. యూ విల్ నాట్ బిలీవ్ మీ, ఆల్మోస్ట్ అక్కడ కనిపించే 10 బైకుల్లో 9 హిమాలయనే, ఐదర్ 411 ఆర్ 450. సో అంత స్పెషల్ ఏముందా దాంట్లో అనేసి నేను కూడా అనుకున్నాను. టెస్ట్ రైడ్ చేద్దాం ఈరోజు అది కూడా. సో లాస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు అది కనిపించలేదు, అంటే దొరకలేదు మనకి. సో ఆల్ టైమ్ నా ఫేవరెట్ బైక్ వచ్చేసి హోండా ట్రాన్సాల్ప్ 750, ట్రాన్సాల్ప్ 750. అది సిబిఈ వండి ఇంపోర్టెడ్. దగ్గర 14 lakhs ఆన్ రోడ్ పడుతుంది అది. సో ప్రజెంట్ సిచ్యువేషన్కి మనం వాల్యూ ఫర్ మనీ చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో మన లిస్ట్లో అరౌండ్ 400-500 cc బైక్స్ అనేసి అనుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, సో వచ్చేసామండి మనం. దీన్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్కి బాగుంటుందని. తర్వాత ఇదేదో వచ్చింది, తర్వాత ఇది చూద్దాం. ఇది చాలా ఫేమస్ అయిందండి, గొరిల్లా 450. చూద్దాం ఏది బాగుంటుందో. సో మనం డ్రైవ్ చేసే టెస్ట్ రైడ్ వెహికల్ ఇదండి, గొరిల్లా 450 రాయల్ ఎన్ఫీల్డ్. బ్లాక్ కలర్ పైన ఎల్లో రెడ్ కాంబినేషన్ అంట. ఓకే, లెట్స్ గో. కాలిపోతుంది ఎండకి. ఇది 3700 kilometers తిరిగిన బండి. రఫ్ ప్యాచెస్లోకి వెళ్దాం. సస్పెన్షన్ మాత్రం వెరీ హార్డ్. క్లచ్ తెలిసిందే కదా.
ఇంజన్ వేడి మాత్రం భయంకరంగా కొడుతుంది. స్టార్ట్ చేసి జస్ట్ 2 minutes మెయిన్ రోడ్ కాదు కానీ కొంచెం సందులు గొంతులలో వెళ్దాం. ఈ స్పీడ్ బ్రేకర్ చూద్దాం. బాపురే, స్పీడ్ బ్రేకర్లకు కాదండి బాబు ఈ బండి. ఒకసారి గుండ్రంగా తిరిగి చూద్దాం అసలు. షార్ట్ రైడర్స్కి బాగుంటుంది. చూడండి, కాలు ఈజీగా కింద ఉంటుంది. పెయింట్ షీల్డ్ లేదు. ఫుల్ బ్రేక్స్ వేసి చూద్దాం ఒకసారి. బెస్ట్ ఇన్ క్లాస్ ఏబిఎస్ అయితే కాదు, బట్ గెట్స్ ద జాబ్ డన్. రోజంతా ఈ విండ్ బ్లాస్ట్ తట్టుకోలేక చచ్చిపోతాం. హిమాలయన్ కోసం వస్తే గొరిల్లా టెస్ట్ డ్రైవ్ దొరికింది. హిమాలయన్కి బ్రేక్ ఇష్యూ ఉందనేసి E20 పెట్రోల్ సపోర్ట్ చేస్తుందంట. టాగిల్ స్విచ్ దేవుడా 21 km/L. నా కార్ దీనికంటే ఎక్కిస్తుందండి బాబు. నేను పెట్రోల్ పోయాలి, ఏం పోయాలి దీనికి? కనిపిస్తుందా? అది కానీ చూడండి, 21.2 kmpl. This doesn't suit our requirements, so cancel. క్లాసిక్ బైక్స్లో ఇదేదో బాగుంది. స్విస్ గేర్తో రిలీజ్ చేశారండి ఇది. పాత హిమాలయన్ 411 440 చేశారు ఇప్పుడు. కలర్ స్కీమ్ మాత్రం బాగుంది. And this is bear.
650. లెట్స్ ట్రై బేర్ 650. ఆ 450 మైలేజ్ ఇవ్వట్లే, ఇంక ఇది తీసుకొని ఏం పోయాలి? మేక్ సెన్స్. ఓ అప్పుడే కథ. ఇది షార్ట్ గన్, సూపర్ మెటియర్ 650 అంట. ఇదేదో క్లాసిక్ అంట. ఈరోజు అయితే డే వేస్ట్, మనకు కావాల్సింది టెస్ట్ డ్రైవ్ దొరకలేదు. So high, feet on the ground, but I still get by. Rules were made for someone else to try, but not me, not me. They say slow down, son, take your time, but I was born running every stop sign. Sky is the limit, no chance to hold. దీని మీద గోవా వెళ్ళొచ్చాను. సరే, ఇది 411. గోవాలో సతాయించింది. స్పార్క్ ప్లగ్ వైర్ ఉంటుంది చూసారా, అదేదో డిఫాల్ట్ వచ్చేసి మిస్సింగ్ ప్రాబ్లం వచ్చింది బండిలో. అది వేరే లెవెల్ మెమరీస్ అండి. Every scar reminds me why I came.